హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దామమ్మా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ యాక్ట్స్ యాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అనమాట. మీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సార్ అంత క్లారిటీగా ఎలా చెప్పగలరు అంటే, మీరు కేవలం ద హిందూ మాత్రమే ప్రిపేర్ అవుతారు అండ్ మనం ఆర్టికల్స్ కానీ అనాలిసిస్ కానీ కేవలం ద హిందూ మాత్రమే చేస్తున్నాం. బట్ యు ఆర్ మిస్సింగ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఏంటి అంటే యోజన, కురుక్షేత్ర, పిఐబి ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ఈ మధ్య నుంచి వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా యూపీఎస్సీ వాడు ఫ్రేమ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకనే ఇవన్నీ కూడా కవర్ అయ్యేటట్టు స్టూడెంట్స్కి మంచి ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 5,000 రూపీస్ మాత్రమే మనం పెట్టడం అనేది జరిగిందమ్మా. కేవలం 5,000 రూపీస్కి కోర్స్ ప్యాకేజ్ అనేది పెట్టడం జరిగింది. ఇది కూడా 7th మే వరకు మాత్రమే. అంటే 7th మే తర్వాత 5,000 ఫీజు కాస్త 10,000 రూపీస్కి వెళ్ళిపోతుంది. 10,000 రూపీస్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇందులోంచి వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ చూడండి, అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ యోజన అండ్ కురుక్షేత్ర ఏంటి అంటే, ఆర్టికల్స్లో ఏ విధంగా మీకు ఉన్నాయి అనేది జనరల్గా తెలుస్తుంది అనమాట. ఆర్టికల్స్ ఏ విధంగా ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్, మెయిన్స్లో ఇంపార్టెంట్, ఆర్టికల్ని అర్థం చేసుకోవడం కానీ లేదంటే అది ఎస్ఏ రైటింగ్స్లో ఎట్లా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పిఐబి ఆర్టికల్స్ అనేది మీకు తెలుసు, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అంతా కూడా పిఐబి నుంచి వస్తుంది. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్లో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. బోత్ మీకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో, మెయిన్స్ ఓరియంటెడ్లో ఇన్ టోటోగా కవర్ చేసినట్టు మనం కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది అమ్మ. సో ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ ప్యాకేజ్ తీసుకోండి. మనం ఎట్లా డివైడ్ చేసామంటే, మంత్లీ 26 క్లాసెస్ అనేవి ఉంటాయి. 26 క్లాసెస్లో మనము యోజన కురుక్షేత్ర క్లాసెస్కి 12 క్లాసెస్ తీయడం జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ 14 క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ 14 క్లాసెస్లో 4 క్లాసెస్ అనేవి ఎక్స్క్లూజివ్గా పిఐబి గురించి పెడతాము. అండ్ మిగిలిన 10 క్లాసెస్లో మిగిలినవన్నీ కూడా కంపేర్ చేసుకొని ఎంసీక్యూస్ బేస్ మీద టెస్ట్ కూడా పెడుతుంటాం అనమాట. లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఎవ్రీడే 9 PM కల్లా షార్ప్గా మన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో డిలే చేయకండి, వెంటనే కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకుందామా. ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడం దమ్మా, 7893899553. మ్యామ్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా క్లాస్ అనేది మీరు వెంటనే తీసుకుందామా. ఓకేనా, ఈ ఇనాగరల్ ఫీజు వచ్చేసి మంత్లీ కాదమ్మా, కేవలం 5,000 కడితే సరిపోతుంది. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ 5,000 రూపీస్కి వస్తుందమ్మా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 04/5/2022. ఓకే, ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఏ అప్రోచ్ ఫాలో అవుతామమ్మా, ఫస్ట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూస్తాం. ఆర్టికల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం 1 by 1 ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఒక్కసారి చూడమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఈరోజు ఏం తీసుకుంటున్నాం, ఏప్రిల్ ఎక్స్పోర్ట్స్ క్రాస్ 38 బిలియన్ బట్ డెఫిసిట్ అనేది కూడా పెరిగింది. ఓకేనా, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, 38 బిలియన్ నెంబర్ చూస్తాము. డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి, ఎందుకు ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పటికీ డెఫిసిట్ అనేది పెరిగిందో చూస్తామన్నమాట. మనకి GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అమ్మ. ఎకానమీలో మనకి కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిల్ అసెంట్ ఏ డిలే అండ్ ది గవర్నర్స్ ఆప్షన్స్. ఓకే, ఇది మనకి GS2 పాలిటీలో ఆర్టికల్ వస్తుందమ్మా. GS2లో పాలిటీ ఆర్టికల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, టర్కీస్ ఫారెన్ పాలసీ రిసెట్. ఇది టర్కీ గురించి అనమాట. మనం ఇండియా టర్కీ రిలేషన్స్ నార్మల్గా చూస్తాం, వాటి ఫారెన్ పాలసీ గురించి మనం అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే చూస్తాము. ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ అనమాట. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్. అండ్ నెక్స్ట్ జాబ్లెస్నెస్ ఆన్ ది రైజ్ ఇన్ ఇండియా. ఇండియాలో జాబ్లెస్నెస్ అనేది పెరిగిపోతుంది అనేది ఆర్టికల్ చూస్తాము. ఇది మనకి GS3 ఎకానమీలోకి వస్తుంది. GS3 ఎకానమీ టాపిక్లోకి వస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ నాట్ టు డిసైడ్ ఆన్ డిఫర్డ్ పొలిటికల్ ఎంట్రీ ఆఫ్ అఫీషియల్స్. ఓకే, ఇది GS2 పాలిటీలోకి వస్తుందమ్మా. GS2 పాలిటీలోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ హోమ్ మినిస్ట్రీ సీక్స్ రెగ్యులర్ ప్రిషన్ చెక్స్. ఓకే, రెగ్యులర్ ప్రిజన్ చెక్స్ అనేది చూడమంటున్నారు. ఇది GS2 గవర్నెన్స్లోకి వస్తుందమ్మా. GS2 గవర్నెన్స్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్
లోక్పాల్ టు గెట్ ఏ న్యూ ఆఫీస్ అట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ గురించి మనం చూస్తాము. లోక్పాల్ అనేది కొత్త ఆఫీస్ అక్కడ వస్తుందన్నమాట. ఇది కూడా మనకి GS2 పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లోకి వస్తుందన్నమాట. చూసారు కదమ్మా ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్. నెక్స్ట్ ఆర్టికల్స్లో ఏముంటుందో బ్రీఫ్గా మనం చూసాం కదా. ఇప్పుడు 1 by 1 ఆర్టికల్ అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, ఒకసారి చూడమ్మా, మనం UPSC ఇన్ఫినిటీ కోర్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మనకి UPSC ఆన్లైన్ ఉంటుంది, UPSC ఆఫ్లైన్ ఉంటుంది. UPSC ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 రూపీస్ మాత్రమే, 70,000 ఫీజు మాత్రమే. అండ్ అది కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 10,000 రూపీస్ చప్పున పే చేయొచ్చు అనమాట. అంటే మీరు ఎవ్రీ మంత్ 10,000 కడుతూ 7 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చు. ఈజీ EMI ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ UPSC ఆన్లైన్ ఫీజు మీరు 60,000కే మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ EMI కూడా మంత్లీ 5,000 కడితే సరిపోతుంది అనమాట. 12 మంత్స్ హ్యాపీగా మీరు 5,000 కడితే సరిపోతుంది. అండ్ ఈ వ్యాలిడిటీ కేవలం 15th మే వరకు మాత్రమే. 15th మే తర్వాత ఫీజు అనేది 10,000 రూపీస్ మేర పెరగబోతుంది. ఓకేనా. అండ్ మనకి ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. ఈవెన్ ఆఫ్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఆఫ్లైన్ తీసుకున్నారు అంటే మీకు ఆన్లైన్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఆఫ్లైన్ ఫీజ్ 70,000, బట్ ఆన్లైన్ ఫీజ్ అంతా 60,000. అంటే మీరు 70,000 పే చేస్తే 60,000 ఫీజ్ కోర్స్ ప్యాకేజ్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఆన్లైన్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా క్లాస్ మిస్ అయినా కూడా రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీరు యాక్సెస్ చేయవచ్చు. అండ్ మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా ఉంటుందన్నమాట. ఓకే, మనం దీంట్లో ప్రిలిమ్స్ కవర్ చేస్తాము, మెయిన్స్ కవర్ చేస్తాం, GS అన్నీ కవర్ చేస్తాము. మీకు టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మీరు UPSC ఆఫ్లైన్ తీసుకున్నారంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి కవర్ అయ్యే ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా కాంప్లిమెంట్ కింద వస్తుందమ్మా. ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఓకే. అండ్ మీకు సబ్స్క్రిప్షన్కి నెంబర్ చూడండిమ్మా, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడంకి మీరు ఏ ఎంక్వైరీ ఉన్నా కూడా కనుక్కోవచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మేడంతో మాట్లాడండి. అండ్ మనకి రీసెంట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా TSPSC నుంచి పడడం అనేది జరిగింది. ఎన్ని పోస్టులు అమ్మా? 503 పోస్ట్ అమ్మా. గ్రూప్ 1లో ఇన్ని పోస్టులు పడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి TSPSC కొట్టడానికి. సో మ్యాక్సిమం మీరు అసలు టైం అనేది వేస్ట్ చేయకండి. వెంటనే క్లాసెస్ అనేది యాక్సెసిబిలిటీ చేసుకున్నామా. మీకు రికార్డెడ్ క్లాసెస్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ ఉన్నది. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా కాంప్రహెన్సివ్గా ఉన్నదన్నమాట. మరొకటి ఏంటి అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ 35,000 రూపీస్కి మనకు టోటల్గా కంప్లీట్ అవుతుంది. లేదు అలా కాదు, కేవలం TSPSC కావాలంటే లైక్ TSPSC జోగ్రఫీ, TSPSC హిస్టరీ అండ్ TSPSC ఎకానమీ అండ్ తెలంగాణ మూవ్మెంట్, ఇవన్నీ మాత్రం కేవలం కావాలంటే ఆ కోర్స్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం 10,000 రూపీస్కే రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కేవలం 10,000 రూపీస్కే రికార్డెడ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఈ 10,000 కోర్స్ అయినా తీసుకోవచ్చు. లేదంటే పూర్తిగా లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000 కోర్స్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ వ్యాలిడిటీ కేవలం 15th మే వరకు మాత్రమే. ఆ తర్వాత UPSC ఇన్ఫినిటీ ఫీజు పెరిగినట్టే దీని ఫీజు కూడా 10,000 రూపీస్ మేర పెరుగుతుంది. ఓకేనా. అండ్ మనకి TSPSC కాదు APPSC నుంచి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డిలే చేయకుండా వెంటనే క్లాసెస్ తీసుకుంటే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం 2 months మాత్రమే టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు రివైజ్ చేయడానికి టైం సరిపోతుంది. సో వెంటనే డిలే చేయకుండా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. మరొక ఆఫర్ ఏంటి అంటే ఒకవేళ మీరు UPSC ఇన్ఫినిటీ అనేది తీసుకున్నారు అంటే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ బోత్ APPSC అండ్ TSPSC అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుందమ్మా. ఓకేనా. ఎస్, ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండమ్మా మన ఫస్ట్ ఆర్టికల్. ఇప్పుడు చూడమ్మా, ఏప్రిల్ మంత్లో మన ఎక్స్పోర్ట్స్ అనేవి $38 బిలియన్ దాటాయి. బట్ డెఫిసిట్ పెరిగింది అని చెప్తున్నారనమాట. అయితే ఫస్ట్ ఒకసారి ఎక్స్పోర్ట్ అంటే ఏంటో చూడండమ్మా. ఎక్స్పోర్ట్స్ అంటే ప్రతి కంట్రీ కూడా ప్రొడక్షన్ అనేది చేస్తుంది. ప్రొడక్షన్ చేసి బయట కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అట్లా బయట కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అని అంటాము. ఇప్పుడు చూడండి, ఇండియా అనేది ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఒక ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్ ఒక షర్ట్ అనేది స్టిచ్ చేసింది. ఆ షర్ట్ని అమెరికాకి పంపించింది. దీన్ని మనం ఎక్స్పోర్ట్ అని అంటాము. సో షర్ట్ అనేది అమ్మాము, అమెరికా వాళ్ళు ఏమిస్తారు మనకి? డాలర్స్లో పే చేస్తారు కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. ఫారెన్
ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. ప్రతి కంట్రీకి కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రావడం అనేది చాలా మంచిదన్నమాట. ట్రేడ్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. బట్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్స్ ఉండాలా? ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటేనే దాన్ని మనం సర్ప్లస్ అని అంటాము. ఒకసారి చూడమ్మా, ఇండియా 100 షర్ట్స్ పంపించింది. 100 షర్ట్స్ కాస్ట్ కూడా 20 రూపీస్ అనుకుంటే అది 2000 రూపీస్. అయితే మన ఎక్స్పోర్ట్ వాల్యూ అంతా 2000 రూపీస్. ఇండియా ఏంటి, పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. పెట్రోల్ వాల్యూ అంట 100 లీటర్స్ ఇంటూ 17 రూపీస్, అంటే కాస్ట్ ఎంత 1700 అనుకోండి అమ్మ. అప్పుడు మనం 300 రూపీస్ సర్ప్లస్లో ఉన్నాము. బట్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ ఉంది, ఇంపోర్ట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఒకవేళ ఎక్స్పోర్ట్ అనేది ఏ విధంగా చేస్తున్నాం, 100 షర్ట్సే 20 రూపీస్ ఉంది, అది ఎంత అవుతుంది 2000 రూపీస్. అదే పెట్రోల్ చూసుకుంటే మనము 100 లీటర్స్ కాకుండా 200 లీటర్స్ చేసామనుకోండి. సో పెట్రోల్ ప్రైస్ 17 రూపీస్ ఉన్నా కూడా మనం ఎంతకు వెళ్తాం, 3400కి వెళ్తుంది. అంటే మనం -1400. మైనస్ అనేది ఇక్కడ డెఫిసిట్ అని అంటాము. అంటే మనకి వచ్చింది కన్నా మనం ఇవ్వాల్సింది ఎక్కువైతే అప్పుడు డెఫిసిట్ అని అంటామన్నమాట. ఓకే, సో డెఫిసిట్ అంటే అర్థమైంది కదమ్మా. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నాడు, ఎక్స్పోర్ట్ అనేది పెరిగిందట, బట్ డెఫిసిట్ కూడా పెరిగింది అని అన్నాడు. సో ఇక్కడ చూడండి, ట్రేడ్ ట్యాంగో అని ఇవ్వడం జరిగింది కదా, ఇది ఒకసారి జూమ్ చేస్తాను, క్లారిటీగా చూడండి అమ్మా. ఓకే, సో ఇప్పుడు చూసారు కదమ్మా, ఈ ట్రేడ్ ట్యాంగో దగ్గర ఏం చెప్తున్నారు, ఇండియాస్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ప్రొడక్ట్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు పెరిగిందంటే 24% పెరిగింది. ఎప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ అంటే 2021 ఏప్రిల్లో ఎంతైతే ఉందో దానికన్నా 2022 ఏప్రిల్లో ఎంత పెరిగిందంటే 24%. అప్పుడు 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 124 రూపీస్ అయ్యింది. దీన్ని 24% ఇంక్రీజ్ అని అంటామన్నమాట. అండ్ అదే ప్లేస్లో ఇంపోర్ట్స్ మాత్రం ఎంత పెరిగాయి, 27% పెరిగాయి. సో 24% ఎక్స్పోర్ట్ పెరగడం వల్ల 38 బిలియన్ వచ్చింది. బట్ 27% ఇంపోర్ట్ పెరగడం వల్ల 58 బిలియన్ అనేది మనం కట్టాల్సి వస్తుంది అనమాట. మనం కట్టాల్సి వస్తుందంటే దాన్ని డెఫిసిట్ కదమ్మా అంటాం. సో అందుకని డెఫిసిట్ పెరిగింది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఏప్రిల్ 2021 అండ్ రెడ్ కలర్లో ఏప్రిల్ 2022. ఎక్స్పోర్ట్స్ అనేవి ఏప్రిల్ 2021లో 30 బిలియన్ ఉంది, ఇప్పుడు 38 బిలియన్ వెళ్ళింది. ఇంపోర్ట్ అనేది లాస్ట్ ఇయర్ 46 బిలియన్ ఉంది, ఇప్పుడు 58 బిలియన్ వెళ్ళింది. సో డెఫిసిట్ ఎంత, డెఫిసిట్ అంటే ఇప్పుడు ఇంపోర్ట్ బిల్ మైనస్ ఎక్స్పోర్ట్ బిల్ చేస్తే 46.04 మైనస్ 30.75 అంటే నథింగ్ బట్ 15.29, అది డెఫిసిట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ చూడండి, 58.26 మైనస్ 38.19 అంటే $20.07 బిలియన్ అంత డెఫిసిట్కి వెళ్ళింది అని చెప్తున్నారు. అండ్ ఇది ఇంపార్టెంట్ డేటా అమ్మ. క్వశ్చన్స్లో ఈ విధంగా అడుగుతారు, ఏంటి మోస్ట్ ఎక్స్పోర్టెడ్ కమోడిటీస్ మనం ఏం చూస్తామంటే పెట్రోలియం ప్రొడక్ట్ చూస్తాము. పెట్రోల్లో మనకి 113% గ్రోత్ అనేది లాస్ట్ మంత్ మీద ఈ మంత్ చూస్తున్నాము, లాస్ట్ ఇయర్ మంత్లో. అండ్ ఇంజనీరింగ్ గూడ్స్ అనేవి 15% ఉంది. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అనేది కాస్త స్లో అయిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపోర్టెడ్ కామోడిటీస్లో కోల్ అండ్ కోక్ ఎంత చూస్తాం, 136% అనేది పెరగడం జరిగింది. పెట్రోలియం అండ్ క్రూడ్ ఏమో 81% పెరగడం జరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమో 28% పెరగడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అనేది నెగిటివ్ గ్రోత్ వచ్చింది అంటే తగ్గడం కాదు. ఇక్కడ జనరల్గా చూడండి, ఆ ప్రీవియస్ ఇయర్ 100 నుంచి 110కి వెళ్ళింది అనుకోండి, దీన్ని 10% గ్రోత్ అని అంటాము. అదే 10% గ్రో అయిందంటే నెక్స్ట్ ఎంత ఉండాలి, ఇది 121 ఉండాలి. బట్ 121 లేకన్నా 120 ఉంది అనుకోండి, అప్పుడు మనం -2% అనేది అబ్జర్వ్ చేస్తాం. -2% అనేది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఓవరాల్ 110 నుంచి 120కి వెళ్ళింది. బట్ 10% ఆఫ్ 110 ఎంత, 121 కదా. బట్ 120లోనే ల్యాండ్ అయింది. అంటే జనరల్గా ఉండాల్సిన దానికన్నా మైనస్ ఉంది అని జనరల్గా చూస్తామన్నమాట. అది గ్రోత్ రేట్ అనమాట. ఓకే కదమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా అసలు ఇంకా దీని గురించి ఎంత ఇచ్చారు, ఎంతెంత పెరిగింది, ఆ డేటా అనేది కాస్త ఇంపార్టెంట్ అనమాట. మీకు GS3 ఎకానమీలో రాయడానికి యూజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి అమ్మా.
ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మాత్రమే కాకుండా గోల్డ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. బట్ ఈ టైంలో గోల్డ్ ఇంపోర్ట్ అనేది బాగా తగ్గింది. ఎంత 73% ఇయర్ ఆన్ ఇయర్ పడింది అని చెప్తున్నారనమాట. అంటే ఎక్కడి నుంచి 18.5 బిలియన్కి పడిపోయింది. ఎంత నుంచి 20.07 బిలియన్ నుంచి 18.5 బిలియన్కి గోల్డ్ అనేది ఇంపోర్ట్ తగ్గింది అని చూస్తున్నాం అనమాట. అండ్ జనరల్గా చూస్తే మన ఇంపోర్ట్ పేస్ కూడా తగ్గింది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేంటి చూస్తున్నామంటే మనకి ఈ అమౌంట్ ఎంతవరకు వచ్చిందో చూడండి. కోల్ యొక్క ఇంపోర్ట్స్ చూసుకుంటే $2 బిలియన్ ఉండాల్సింది ఎంతకి వెళ్ళింది? $4.7 బిలియన్కి వెళ్ళడం జరిగింది. $2 బిలియన్ నుంచి 4.7 బిలియన్కి వెళ్ళడం జరిగింది. అండ్ మన పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఎంత దాకా వెళ్ళడం జరిగిందమ్మా? పెట్రోల్ $19.5 బిలియన్ $19.5 బిలియన్ దాకా వెళ్ళడం జరిగింది. అండ్ మన టోటల్ ఇంపోర్ట్స్లో టూ థర్డ్ ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఇన్ ఏ మంత్. ఓకే, అదంతా కూడా ఏముందంట? పెట్రోల్ మాత్రమే ఉంది. అంటే పెట్రోలే హైయెస్ట్ తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ ఇది మంత్లో డెఫిసిట్ కదమ్మా 20 బిలియన్ దాకా ఉండడం. ఓవరాల్గా లాస్ట్ 12 మంత్స్లో డెఫిసిట్ అనేది చూస్తే నియర్ టు $200 బిలియన్కి వెళ్ళడం జరిగింది. $200 బిలియన్కి వెళ్ళడం జరిగింది అనమాట లాస్ట్ పీరియడ్లో. అండ్ అందులో కూడా ఏం చెప్తున్నారంటే ఈ 200 బిలియన్లో $172 బిలియన్ అనేది మనం ఏం తెచ్చుకుంటున్నామంట? పెట్రోల్. ఓకే, అంటే లిటరలీ 2/3 కదమ్మా, 2/3 కన్నా ఎక్కువ అనేది మనం ఇంపోర్ట్ అనేది పెట్రోలే చేసుకుంటున్నామని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఒకవేళ హయ్యర్ ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే ట్రేడ్ డెఫిసిట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అని జనరల్గా కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మాత్రం మన డెఫిసిట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నామా, 100 లీటర్స్ 17 రూపీస్కి కొంటే అది 1700 అవుతుంది. సేమ్ అదే 100 లీటర్స్ ఒకవేళ ప్రైసెస్ పెరిగి 22కి వెళ్ళిందంటే 2200కి వెళ్ళిపోతుంది. ప్రైస్ అనేది పెరిగిపోతుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లీటర్స్ మాత్రం అంతే ఉన్నది. అంటే ఓవరాల్గా డెఫిసిట్ అనేది ఇండియాకి ఎక్కువ పడుతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు ఇంకా కొద్దిగా చూడండి, మన జనరల్గా టాప్ ఎక్స్పోర్ట్ కమోడిటీస్లో జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అనేది ఉంటుంది. ఆ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కూడా బాగా తగ్గింది అని ఇన్ జనరల్గా మనం చూస్తామన్నమాట. అండ్ ఇంకొన్ని జనరల్గా చూడమ్మా, ఇంజనీరింగ్ గూడ్స్ అనేవి ఉన్నాయి, రైట్? మనం చాలా వరకు ఇంజనీరింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము. ఆ ఇంజనీరింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ కూడా 15% గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో బాగా వెళ్ళి $9.2 బిలియన్కి చేరుకోవడం జరిగింది అని చూస్తామన్నమాట. అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ కూడా 16% పెరిగి, గార్మెంట్స్ అంటే క్లోత్స్, రెడీమేడ్ గార్మెంట్స్ కూడా 16% పెరిగి $1.5 బిలియన్కి టచ్ అవుతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, బట్ ఆర్గానిక్ కెమికల్స్ అనేవి తెచ్చుకోవడం తగ్గింది. అండ్ మెయిన్ దీని గురించి చూడండి, డ్రగ్స్ అండ్ ఫార్మా సెక్టర్ ఇండియాలో డ్రగ్స్ అండ్ ఫార్మా సెక్టర్ అనేది 5th లార్జెస్ట్. ఓకే, 5th లార్జెస్ట్ అనమాట. మన లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తాం? పెట్రోల్ ప్రోడక్ట్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ 5th లార్జెస్ట్ పొజిషన్లో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఉన్నాయి. ఇది షార్ప్గా ఇయర్ ఆన్ ఇయర్ పడిపోతుంది అని జనరల్గా చూస్తాం అనమాట. దీని వాల్యూ అనేది పడిపోతూ ఎంతకు వచ్చేసింది? $1.96 బిలియన్కి రావడం జరిగింది. $1.96 బిలియన్. ముందు ఎంత ఉండేది? $2.4 బిలియన్ దాకా ఉండేది. ఇప్పుడు ఇంత పడిపోయింది అని చూస్తాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇది పడుతూ ఉంటుంది అని జనరల్గా చూస్తున్నాం అనమాట. సో అందుకనే డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్లో ఏమి ఇవ్వమంటున్నారంటే RODTEP. ఇది ఒక్కసారి రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ export product
ఓకే, అంటే ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తున్నాం ప్రస్తుతానికి ఫార్మాసిటికల్స్ అనేవి ఆర్ఓడిటిపి స్కీమ్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గార్మెంట్స్ ఉన్నాయనుకోండి, గార్మెంట్స్ ఉన్నది ఆర్ఓడిటిపి స్కీమ్లో. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే జనరల్గా ఏం వేస్తాము, ప్రొడక్ట్ కాస్ట్ వేస్తాము, కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ వేస్తాము, తర్వాత ట్యాక్సెస్ ఏవైతే పే చేస్తామో ట్యాక్సెస్ వేస్తాము, అండ్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడో వాడి ప్రాఫిట్స్ కూడా వేస్తాము. ఆ తర్వాత మనం సేల్ చేస్తాం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా. అయితే ఇప్పుడు ఒకసారి చూడమ్మా ఎగ్జాంపుల్, కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్, ఒక పెన్ కాస్ట్, ఇప్పుడు టేక్ డ్రగ్, ఈ డ్రగ్ కాస్ట్ జనరల్గా కాస్ట్ ఎంత, ఒక ట్యాబ్లెట్ది 10 రూపీస్. ట్యాక్స్ ఎంత వేస్తున్నారు, 2 రూపీస్ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అనేది 2 రూపీస్ వేసుకుంటుంటే 14 రూపీస్ ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో 16 రూపీస్కి జనరల్గా మిడిల్ మ్యాన్ అమ్ముకుంటారు. ఓకే, సో అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే హయ్యర్ ఫార్మ్ ఆఫ్, అండ్ వేరే కంపెనీ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, సేమ్ ప్రోడక్టే 15 రూపీస్కి ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏ ప్రోడక్ట్ ఎక్కువ వెళ్తుంది, ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి ఉన్న ప్రోడక్టే ఎక్కువ వెళ్తుంది. బట్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ట్యాక్సెస్ ఏవైతే నువ్వు కడుతున్నావో అవి నీకు రిటర్న్ ఇచ్చేస్తాను, నువ్వు ఎక్స్పోర్ట్ ఎక్కడైతే చేస్తున్నావో దాని మీద కట్టిన ట్యాక్సెస్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. ఎందుకు, ట్రేడ్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ పెంచడానికి. అంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అయిపోతుంది, 10 రూపీస్ ఉంటుంది, ఈ 2 రూపీస్ అనేది 0 అయిపోతుంది, అండ్ ఆ తర్వాత ఈ 2 రూపీస్ మాత్రమే ఉంటుంది, 12 రూపీస్ అవుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత అమ్ముతారు, దీన్ని 14 రూపీస్కి అమ్ముతారు. అప్పుడు మన ప్రొడక్ట్ అనేది ప్రైస్ కాంపిటేటివ్గా ఉంటుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా, ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదమ్మా. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఎటువంటి డ్యూటీ కానీ ట్యాక్సెస్ కానీ గవర్నమెంట్ వేసింది అంటే వాటిని రెమిట్ చేస్తాము. రెమిట్ చేయడం అంటే తిరిగి మీకు ఇచ్చేస్తాము అని క్లియర్గా చెప్తే దాన్ని రెమిషన్ అని అంటాము. ఓకేనా, సో ఇది అమ్మ ఆర్టికల్ అంతా మనం క్లియర్గా పూర్తిగా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరిగింది. సో మనము మన ఇంపోర్ట్స్, పెట్రోల్ మీద హయ్యెస్ట్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ ఇంపోర్ట్స్ అనేవి మనం తగ్గించుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇంపోర్ట్ వాల్యూ అనేది పడిపోతుంది. సో దిస్ ఈస్ ద రైట్ టైం దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనము రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలోకి వెళితే చాలా మంచిది అన్నట్టు జనరల్గా చూడాలి. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం, చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, బిల్ అసెంట్ ఏ డిలే అండ్ ది గవర్నర్స్ ఆప్షన్స్ అనేది చూసాము. ఫస్ట్ వాట్ ఈజ్ మెన్ బై బిల్ చూస్తాం, డిలే ఎందుకైంది ఏమైంది చూస్తాం, గవర్నర్కు ఉన్న ఆప్షన్ ఏంటో కూడా జనరల్గా చూస్తాము. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి జనరల్గా స్టేట్లో 3 వింగ్స్ అనేవి ఉంటాయి. ఏంటేంటమ్మా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ లెజిస్లేచర్ ఏం చేస్తుంది, జనరల్గా లెజిస్లేచర్ ఎప్పుడు కూడా చట్టాలను తయారు చేస్తుంది. ఇట్ లెజిస్లేట్ అంటే ఇట్ మేక్స్ లాస్ అన్నమాట. ఇది లాస్ని తయారు చేస్తుంది. లాస్ని ఏ విధంగా లెజిస్లేచర్ తయారు చేస్తుందంటే ఇండియాలో మనకి లోక్సభ ఉంటుంది, తర్వాత రాజ్యసభ ఉంటుంది, ఆ తర్వాత జనరల్గా మనకి ప్రెసిడెంట్, సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక చట్టం ఏదైనా వచ్చింది అంటే ఫస్ట్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇన్ జనరల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏబిసి అనే యాక్ట్ బిల్ లోక్సభలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభకు దానికి తీసుకొని వెళ్ళారు. ఏబీసీ అనే బిల్ రాజ్యసభకు వెళ్ళింది. ఈ 2 అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకువెళ్తారు ఏబీసీ బిల్ని. ప్రెసిడెంట్ ఎప్పుడైతే సంతకం పెడతాడో వెంటనే ఏబీసీ బిల్ కాస్త ఏబీసీ యాక్ట్ కింద తయారైపోతుంది, చట్టం కింద తయారైపోతుంది. అలానే స్టేట్స్లో కూడా ఏం జరుగుతుంది, ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరుగుతుంది, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్లో జరుగుతుంది ఒకవేళ ఉంటే, ఆ తర్వాత అది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఓకే చేశారు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓకే చేశారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ఓకే చేస్తే అది చట్టం కింద తయారవుతుంది. ఓకే కదమ్మా, ప్రాసెస్ అర్థమైంది కదా. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ దగ్గరికి. అసలు ఇప్పుడు ఇష్యూ ఏమైందో ఒక్కసారి చూడండి అమ్మా. జనరల్గా మనకి సెంట్రల్ లెవెల్లో ఏం పెట్టడం జరిగింది, నీట్ అనే ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే నీట్లో మీకు ర్యాంక్ వస్తే మాత్రమే మీకు మెడికల్ కాలేజెస్ సీట్స్ అనేవి వస్తాయి. మెడికల్ కాలేజ్ సీట్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది చూస్తాము. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఓకేనా, ఫుల్ ఫామ్. ఇది మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ సీట్ అనేది ఇస్తుంది. బట్ అయితే కొన్ని
స్టేట్స్ లైక్ సౌత్ ఇండియా స్టేట్స్ లైక్ తమిళనాడు దీన్ని అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే నీట్లో సీట్ కొట్టాలి అంటే ఖచ్చితంగా పలానా వ్యక్తి అనేవాడు ప్రైవేట్ కాలేజెస్లో చదివితే వాళ్ళు హయ్యర్ ఫార్మ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఎలా చెప్పిస్తారో మీకు తెలుసు కదమ్మా, నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు ఎట్లా చెప్పిస్తారు. సో వాళ్ళు మాత్రమే నీట్ సీట్స్ అనేవి కొట్టగలరు. దెన్ వాట్ ఈస్ ద రీజన్ అబౌట్ పూర్ పీపుల్స్ ఎడ్యుకేషన్? ఎవరైతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో చదువుతారో వాళ్ళు ఆ కాంపిటీషన్ అనేది తట్టుకోలేరు. సో అందుకనే మాకు స్పెషల్గా మా స్టేట్ వరకు కూడా మేము దీనికి ఎగ్జంప్షన్ ఇస్తాము అని క్లియర్గా ఒక బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. నీట్ ఎగ్జామ్ నుంచి మాకు మినహాయింపు ఇవ్వండి అని. సో జనరల్గా బిల్ పాస్ అయితే బిల్ పాస్ అవ్వడానికి రూల్ ఏంటమ్మా, తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అవ్వాలి. ఆ తర్వాత తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ దానికి లేదు. సో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ చేశారు, గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్కి కొన్ని ప్రావిజన్స్ అనేవి ఇష్టం లేకుండా జరిగింది. సో ఆ ప్రావిజన్స్ని మళ్ళీ రీకన్సిడర్ చెయ్యండి అని పంపించారు. సరే ఇలా పంపించచ్చా? ఎస్, గవర్నర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ విధంగా పంపించవచ్చు. బట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకవేళ మళ్ళీ సేమ్ ప్రొవిజనే పంపిస్తే గవర్నర్కి ఇంకో ఆప్షన్ లేదు, అతను అసెంట్ అనేది ఇవ్వాలి, అంటే సంతకం అనేది పెట్టాలి అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే కదమ్మా. సో ఇక్కడ కూడా అదే అయ్యింది. తమిళనాడులో ఫస్ట్ ఇచ్చారు, గవర్నర్కి కొన్ని ప్రొవిజన్స్ నచ్చలేదు, మళ్ళీ చూడమని బ్యాక్ పంపించారు. మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సేమ్ పంపించింది. ఇప్పుడు గవర్నర్ అనే వ్యక్తి అసెంట్ ఇవ్వాలి, బట్ ఇక్కడ అసెంట్ అనేది ఇవ్వలేదు. ఏం చేస్తున్నారు, విత్ హోల్డ్ చేయడం జరిగింది. ఏం డెసిషన్ తీసుకోకుండా 2 months నుంచి సంతకం పెట్టలేదు, క్యాన్సిల్ చేయలేదు, ఎక్కడికి ఏమీ చేయకుండా అట్లానే ఉంది. అయితే ఇతను ఆ విధంగా కూర్చోవచ్చా అని ఉందన్నమాట. సో ఇక్కడ జనరల్గా ఎగ్జిక్యూటివ్ అనేది చూసాం కదమ్మా స్టార్టింగ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అంటే లెజిస్లేచర్ చట్టం తయారు చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సంతకం పెట్టడం ఇవన్నీ కూడా గవర్నర్స్ ఎగ్జిక్యూటివ్ రోల్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ అనేవి గవర్నర్కి ఎటువంటి పవర్స్ ఉంటాయో క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి ఒక్కసారి. మనకి క్లియర్గా గవర్నర్ పొజిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనమాట. ఓకే, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా, ప్రెసిడెంట్ అనే వ్యక్తి గవర్నర్ని అపాయింట్ చేస్తారు. ఓకే, అయితే మనకి గవర్నర్ చూడండి, ఆర్టికల్ 154 క్లాజ్ 1 అనేది ఉంటుంది. ఆర్టికల్ 154 క్లాజ్ 1 ప్రకారం ఏంటి అంటే ఇతను జనరల్గా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్. గవర్నర్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్. స్టేట్లో ఎగ్జిక్యూటివ్ హైయెస్ట్ ఆఫీసర్ ఎవరు అంటే గవర్నర్ అని ఇన్ జనరల్గా చెప్తాము. ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్, స్టేట్లో ఎగ్జిక్యూటివ్ పవర్ అంతటికి కూడా హయ్యెస్ట్ ఇతనే అని చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏం చెప్తారనమాట, ఇతను ఆ డెసిషన్ని ఎప్పుడూ కూడా షల్ ఫాలో ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చూస్తాము. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇప్పుడు చూడండి, తమిళనాడు ఇష్యూ తీసుకోండి. తమిళనాడులో అక్కడ బాడీ అనేది పంపించడం జరిగింది, అక్కడ అసెంబ్లీ అనేది పంపించడం జరిగింది. ఇప్పుడు తర్వాత గవర్నర్ ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అడుగుతారు ఈ బిల్ ఏం చేయాలని. గవర్నమెంట్ పంపించిందే కాబట్టి ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎస్ సార్ ప్లీజ్ సంతకం పెట్టండి దానికి అని చెప్తారు. అది లిసనింగ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటే. ఓకేనా. ఆర్టికల్ 154 క్లాజ్ 1 క్లియర్గా చెప్తుంది. అండ్ మనకి ఇదే కాదు, మనకు ఫస్ట్ ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కూడా క్లియర్గా అదే చెప్తుంది. అండ్ ఈవెన్ చాలా కేసెస్లో కూడా ఇదే చెప్పడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను చూడమ్మా, కేసు చెప్తాను. శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో కేసు ఎప్పుడు 1974. ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే మనకి వీళ్ళు వీ డిక్లేర్ ద లాస్ ఆఫ్ ది బ్రాంచ్ అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది ఏంటి, ప్రెసిడెంట్ అనేవాడు గవర్నర్ అనేవారు ఎగ్జిక్యూటివ్స్కి కస్టోడియన్స్గా ఉంటారు. ఓకే, ఇది కేవలం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి పాటించాలి అని శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో చెప్పారు. అంటే ఏంటి, గవర్నర్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషన్ పవర్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు. ఇక్కడ
ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్తారనమాట. ఓకేనా. అండ్ ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఎట్లా చెప్పారు అంటే, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో క్లియర్గా ఏం చెప్పారంటే, గవర్నర్ అనే వాళ్ళకి ఎటువంటి పవర్ కూడా లేదు, నో ఫంక్షన్ అట్ ఆల్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అదేంటి సార్ చాలా వర్క్స్ ఉన్నాయంటే, ఇక్కడ ఫంక్షన్ అంటే అతను ఏది కూడా తన సొంత నిర్ణయం అనేది తీసుకోకూడదు, కేవలం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే చెప్పిందో దాన్ని మాత్రమే తీసుకోవాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారమ్మా, నో ఫంక్షన్ అంటే నో ఫంక్షన్ అట్ ఆల్, అతను సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ సర్కారియా కమిషన్ కూడా ఇదే చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి అమ్మా. చూడండి, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని స్ట్రెస్ చేస్తున్నాను. నేను 2-3 టైమ్స్ చెప్పాను అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మీనింగ్. ఓకేనా. సర్కారియా కమిషన్, ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూడడానికి సర్కారియా కమిషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ సర్కారియా కమిషన్ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, అంటే వాళ్ళకి అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని చెప్పింది ఖచ్చితంగా గవర్నర్ చెయ్యాలి. ఒకవేళ గవర్నర్ చేయకపోతే దాన్ని మనం అన్కాన్స్టిట్యూషనల్ చేసేయాలి అని చెప్తున్నారనమాట. ఓకే, అట్లా చేయకపోతే అన్కాన్స్టిట్యూషనల్ చెయ్యాలి. సరే, ఈ విధంగా వీళ్ళు రికమెండేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునైటెడ్ కింగ్డమ్ చూడండి, యూకేలో మనకి పార్లమెంట్ ఉంటుంది. ఓకే, యూకేలో పార్లమెంట్ ఉంటుంది. అండ్ యూకేలో ప్రెసిడెంట్ కాదు, ఎవరుంటారు, కింగ్, అంటే నథింగ్ బట్ క్వీన్ ఆర్ కింగ్ అనేవాళ్ళు ఉంటారు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్ అనేది కింగ్ దగ్గరికి వెళ్తుంది, కింగ్ అనేవాడు సంతకం పెడతాడు. బట్ యునైటెడ్ కింగ్డమ్లో వాళ్ళకి జనరల్గా ఒక ప్రావిజన్ ఉంది, పార్లమెంట్ పంపించింది ఏ బిల్ అయినా కూడా కింగ్ అనేవాడు యాక్సెప్ట్ చేయకపోతే దట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే కింగ్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు, కింగ్ అనేవాడు కేవలం పార్లమెంట్ పంపించిన బిల్కి యాక్సెప్టెన్స్ తప్ప ఇంకేమీ చేయకూడదు అని చూస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి సర్కారియా కమిషన్ కూడా సేమ్ అదే చెప్పడం జరిగింది. మనం ఇది మ్యాండేటరీ చేయాలి అని కూడా సర్కారియా కమిషన్ చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మరొక కేసు ఏంటి అంటే 2016లో మనకి నబం రేబియా కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే, కాన్స్టిట్యూషనల్ సెటప్లో గవర్నర్ రోల్ అనేది చాలా తక్కువ, గవర్నర్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే చేస్తున్నారో అది మాత్రమే చెయ్యాలి అని జనరల్గా చెప్తున్నారనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు జనరల్గా గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి, గవర్నర్ ఇన్ జనరల్గా ఏం చేయగలరు. ఓకే, ఆర్టికల్ 200 అనేది ఉన్నది. ఆర్టికల్ 200లో క్లియర్గా గవర్నర్కి 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, అతను అసెంట్ ఇవ్వడం, ఓకే బిల్ వచ్చింది యాక్సెప్ట్ చేయడం. సెకండ్ వన్ ఏంటి, ఆ బిల్ అనేది అతను నచ్చకపోతే రిటర్న్ చేయడం. ఓకే, రిటర్న్ చేయడం. ఇందాక మనం చూసాం కదమ్మా, ఎగ్జాంపుల్ ఏమైంది, తమిళనాడులో ఒక సెక్షన్ అనేది అతనికి నచ్చకపోతే ఆ ప్రావిజన్ చేంజ్ చేయమని మళ్ళీ అసెంబ్లీకి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే క్యాన్సిల్ చేయడం, అంటే నథింగ్ బట్ అసెంట్ అనేది ఇవ్వను అని బిల్ అక్కడికక్కడే క్యాన్సిల్ చేయడం. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే, గవర్నర్ ఏదైనా బిల్ ప్రెసిడెంట్కి పంపించాలి అని అనుకుంటే ప్రెసిడెంట్కి పంపిస్తే దాన్ని మనం ప్రెసిడెంట్కి పంపించారు అని చెప్తాం. సో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, అతనైతే సంతకం పెట్టాలి, లేదు ఏదైనా ప్రావిజన్ నచ్చకపోతే రిటర్న్ అసెంబ్లీకి పంపించాలి, లేదంటే బిల్ అక్కడికక్కడ క్యాన్సిల్ చేయాలి, లేదంటే ప్రెసిడెంట్ ఒపీనియన్ గురించి ప్రెసిడెంట్కి పంపించాలి అని జనరల్గా చూస్తామన్నమాట. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా కూడా జరగట్లేదు. అతను ఏం చేస్తున్నారమ్మా, కాన్స్టిట్యూషన్లో లేని విత్ హోల్డ్ అనేది చేస్తున్నారు. ఆల్రెడీ 2 months అయింది, 2 months నుంచి అతను ఏమీ చెయ్యట్లేదు. కంగారుగా సెకండ్ టైం పంపించినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది, స్పెషల్ సెషన్ అనేది పెట్టింది అసెంబ్లీకి. స్పెషల్ సెషన్ అనేది పెట్టి డిలే చేయకూడదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది కదమ్మా, డిలే చేయొద్దు అని స్పెషల్ సెషన్ పెట్టి ఓకే చేసి మళ్ళీ గవర్నర్కి పంపిస్తే గవర్నర్ మాత్రం లాస్ట్ 2 months నుంచి అతను విత్ హోల్డ్ చేస్తున్నారు, ఎటువంటి డెసిషన్ తీసుకోవట్లేదు. స్పెషల్ సెషన్ చేసి మరీ క్లియర్గా చేస్తున్నారంటే ఎంత అర్జెంట్ ఇష్యూ అయితే అసెంబ్లీ అంత క్లియర్గా చేస్తుంది అని కూడా మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి అమ్మా,
చాలామంది ఏం చెప్తున్నారంటే గవర్నర్కి సపోర్ట్ చేసిన వాళ్ళు గవర్నర్ పలానా టైంలో ఇవ్వాలి బిల్ అనేది అసెంట్ చెయ్యాలి అని ఫిక్స్డ్ టైం ఎక్కడా కూడా రాసి లేదు, ఫిక్స్డ్ టైంలో ఇవ్వాలి అని రాసలేదు. బట్ అయితే ఫిక్స్డ్ టైం లేదు కదా అని అన్లిమిటెడ్ టైం ఎవరైనా తీసుకుంటారా? ఖచ్చితంగా ఏదైనా చెప్తే కదమ్మా గవర్నర్ ఇంకొక ఆప్షన్ అనేది వెతుకుతుంది. సో అన్లిమిటెడ్ టైం మీకు ఉంది కదా అని మీరు ఉపయోగించడానికి ఛాన్స్ లేదు. ఫిక్స్డ్ టైం లేదు కదా అంటే వేరొక విధంగా వెళ్ళాలి అని కాదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు దే ఆర్ సర్కంవెంటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, సర్కంవెంటింగ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. సర్కంవెంటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఇది అనుకోండమ్మా. సో దీన్ని టచ్ చేయొద్దు అని అంటే ఇట్లా వెళ్ళి టచ్ చేయొద్దు, ఎలా వెళ్ళి కావాలంటే దాటేయండి అని మీనింగ్ కాదు. ఇది మీకు ఎండ్ పాయింట్, మీరు దాన్ని దాటి వెళ్ళొద్దు అని. ఇక్కడ ఇట్లా ఎప్పుడైతే పాత్ తీసుకుంటామో దాన్నే సర్కంవెంటింగ్ అని అంటాము, అనమాట. సో ఇక్కడ ఫిక్స్డ్ టైం ఇవ్వలేదు అంటే అన్లిమిటెడ్ టైం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటే యు ఆర్ సర్కంవెంటింగ్ ద కాన్స్టిట్యూషన్ అని క్లియర్గా చెప్తామన్నమాట. ఓకే, సో ఇతను ఏం చెప్తున్నారు, ఆర్టికల్ 200లో అట్లా లేదు కదా అని మీరు నో యాక్షన్ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఓకే, నో యాక్షన్ అనేది తీసుకోవడం మంచిది కాదు అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఏదైతే మీరు చేస్తున్నారో ఇది ఒక అన్డెమోక్రటిక్ ఆప్షన్ అని చెప్తున్నారు అనమాట. ప్రజలు కూడా దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ జనరల్గా కూడా కాన్స్టిట్యూషన్ గవర్నర్కి కొన్ని రోల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్లియర్గా వాళ్ళు కూడా ఏదైనా యాక్ట్ చెయ్యకపోతే జనరల్గా చూడండి ఆర్బిట్రరీగా డెసిషన్ తీసుకున్నా వాళ్ళని ఏమీ అనలేము, ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ఇమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. ఏంటంట ఆర్టికల్ 361 వాళ్ళని ఎప్పుడూ కూడా కోర్ట్ అనేది ప్రశ్నించదు. దే ఆర్ నాట్ ఆన్సరబుల్. ఎందుకు? వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారని చూసాం కదమ్మా. అందుకనే ఏ డెసిషన్ తీసుకున్నా ప్రెసిడెంట్కి గవర్నర్కి సంబంధం లేదు. జనరల్గా ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళకి మాత్రమే సంబంధం అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఆర్టికల్ అర్థమవుతుంది కదమ్మా, ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు గవర్నర్ అనేవాడు అటువంటి విధంగా ఏ మాత్రం కూడా చెయ్యకూడదు. అతనుకున్న 4 ఆప్షన్స్లో ఇంకేదైనా చెయ్యాలి, కానీ ఈ విధంగా టైం అనేది డిలే చేస్తే ప్రజలకి అది నష్టం, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లైఫ్ పోతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఎస్, ఇప్పుడు ఈ ఆర్టికల్ అంతా పూర్తిగా టోటోగా కవర్ చేయడం జరిగింది కదమ్మా. ఇది ఒక ఇంపార్టెంట్ పాలిటీ ఆర్టికల్ అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, టర్కీస్ ఫారెన్ పాలసీ రీసెట్ అనేది చూస్తామన్నమాట. టర్కీ ఇక్కడ తన ఫారెన్ పాలసీని మార్చుకోవాలి అనుకుంటుంది అని చూస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఇతను ఒక డిప్లొమాట్ అనమాట. అతను ఆర్టికల్ రాశారు. ఏంటి, రీసెంట్గా జనరల్గా ఉక్రెయిన్కి రష్యాకి వార్ అనేది రావడం జరిగింది. సో ఈ టైంలో జనరల్గా ఏంటి, టర్కీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేసిందనమాట. ఇద్దరి మధ్యలో పీస్ఫుల్గా ఉండండి, వార్ అనేది చెయ్యొద్దు అని. ఓకేనా, ఎందుకు? టర్కీ అనేది యాక్చువల్లీ ఏ మెంబర్ ఆఫ్ నాటో మెంబర్. బట్ నాటో మెంబర్ అంటే ఏంటి, అమెరికన్ యాలై అని. బట్ రీసెంట్గా 2-3 ఇయర్స్ నుంచి టర్కీ ఏమొంచి ఎవరి వైపు వెళ్తుంది అంటే రష్యా వైపు వెళ్తుంది. సో వెస్టర్న్ కంట్రీస్ నుంచి ప్రెషర్ అనేది రావడం జరిగింది. నువ్వు నాటో మెంబర్ కాబట్టి నువ్వు రష్యాకి ఫోర్స్ చేసి రష్యా అనేది విత్డ్రా అవ్వమని చెప్పు అని కూడా క్లియర్గా చాలాసార్లు ప్రెజరైజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో అందుకని ఇప్పుడు టర్కీ ఏమనుకుంటుందంటే వార్ ఏదైతే చేస్తుందో రష్యా, దాంతో టర్కీకి ఇబ్బంది వస్తుంది. సో వెంటనే వెస్టర్న్ కంట్రీస్తో రిలేషన్స్ అనేవి పెంచుకోవాలి. ఎప్పుడైతే టర్కీ రష్యాతో స్నేహం చేయడం జరిగిందో వెస్టర్న్ కంట్రీ వాళ్ళు టర్కీతో రిలేషన్స్ అనేవి తగ్గించడం జరిగింది. ఓకేనా, అండ్ సో జియో పొలిటికల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా కంట్రోల్డ్గా ఉండాలంటే ఇప్పుడు నా రిలేషన్స్ అనేవి నేను మార్చుకోవాలి అని టర్కీ అనుకుంటుంది. ఓకేనా, అండ్ చూడండమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి టర్కీ చూడమ్మా. టర్కీ క్యాపిటల్ ఏంటి, అంకారా. టర్కీ క్యాపిటల్ ఏంటమ్మా, అంకారా అనమాట. చూడండి టర్కీ క్యాపిటల్ ఇక్కడ ఉన్నది ఇక్కడ క్యాపిటల్ అనేది ఉంది. దీనికి బార్డర్స్ ఏమున్నదమ్మా,
బ్లాక్ సీ అనేది పైన ఉన్నది అండ్ ఇది మెడిటరేనియన్ సీ అనమాట. మెడిటరేనియన్ సీ ఉంది. దీనికి ఇక్కడ బార్డర్ చూస్తే మనకి జార్జియా ఉంది, ఆర్మేనియా ఉన్నది అండ్ నెక్స్ట్ ఇరాక్ ఉంది, సిరియా ఉంది. ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది యూరోప్కి ఏషియాకి ఈ ఇస్తాన్బుల్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, అటు యూరోప్కి ఇటు ఏషియాకి కలిపి ఉన్న కంట్రీ ఈ టర్కీని జనరల్గా మనం చూస్తాము. ఓకేనా, దీనికి బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ సీ యాక్సెస్ ఉండడం వలన దీని ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. గ్లోబల్ లెవెల్లో చూస్తే టర్కీ చూసారమ్మా రెడ్ కలర్ పొజిషన్లో ఉంది, ఇది టర్కీ అనమాట. దీని పొలిటికల్ ఇంట్రెస్ట్, జియో పొలిటికల్ స్ట్రాటజీ, లొకేషన్ చూసాం కాబట్టి ఇప్పుడు ఇంకాస్త జనరల్గా రీసెంట్గా ఏం జరుగుతుందో చూడండి అమ్మా. ఇజ్రాయెల్కి రష్యాకి ఎప్పుడు, ఇజ్రాయెల్కి టర్కీకి ఎప్పుడు పడదన్నమాట. ఎందుకు, టర్కీ వాళ్ళు ఎప్పుడూ కూడా పాలెస్తీన్ పీపుల్కి సపోర్ట్ చేస్తారు. ఇజ్రాయెల్కి పాలెస్తీన్కి పడదు కాబట్టి టర్కీ వాళ్ళు పాలెస్తీన్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇజ్రాయెల్కి టర్కీకి కూడా ఎప్పుడూ కూడా పడదు. బట్ రీసెంట్గా ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ అయిందనమాట. ఎందుకు, ఇజ్రాయెల్ రీసెంట్ ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో ఐసాక్ హెర్జ్గోవ్, అతను రీసెంట్గా టర్కీని విజిట్ చేయడం జరిగింది. అతని విజిట్ ముందు చాలా వరకు టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ జరిగాయి అండ్ ఆ లీడర్స్ కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అండ్ చూడండి స్పెషల్ ప్రాసిక్యూటర్ కూడా ఉండడం అనేది జరిగింది. ఏమైంది, రీసెంట్గా టర్కీ నుంచి మనకి సౌదీ అరేబియాతో కూడా రిలేషన్స్ అనేవి టర్కీకి పెరిగాయి. సౌదీ అరేబియా ఏమైంది, సౌదీ అరేబియన్ కింగ్కి ఆపోజిట్గా రాసిన ఒక జర్నలిస్ట్ జమాల్ ఖాషోగ్గి అనే అతను చనిపోవడం జరిగిందనమాట. టర్కీలో చనిపోతే అక్కడ ఏం చేశారు, ఇంతవరకు కూడా టర్కీకి సౌదీ అరేబియాకి పడదు కాబట్టి జనరల్గా వీళ్ళే చంపారు అని చెప్పడం జరిగిందనమాట. సౌదీ అరేబియా వాళ్ళే చంపారు అని చెప్పడం జరిగింది. బట్ రీసెంట్గా ఆ కేసు అంతా కూడా టర్కీ ఏం చేసింది, సౌదీ అరేబియాకే ట్రాన్స్ఫర్ చేసేసింది. అంటే ఇష్యూ ఏమైతే ఉందో క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే టర్కీ ఈ డెసిషన్ తీసుకుందో అంతవరకు కూడా టర్కీ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ ఉన్న సౌదీ అరేబియా వాళ్ళు సడన్గా దాని ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ రెన్యూ చేశారు. ముందు వరకు కూడా $3.2 బిలియన్ ట్రేడ్ అనేది టర్కీ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళేది. సడన్గా బ్యాన్ చేసిన తర్వాత $200 మిలియన్కి పడిపోయింది. బిలియన్ నుంచి మిలియన్కి చాలా దారుణంగా పడిపోయింది అనమాట. బట్ రీసెంట్గా వీళ్ళు మళ్ళీ బ్యాన్ అనేది రివర్స్ చేశారు. మళ్ళీ ట్రేడ్ రిలేషన్స్ అనేవి జనరల్గా జరుగుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్గా కూడా అతనేంటి, సౌదీ అరేబియాతో కొత్త కోఆపరేషన్ లైక్ ఎనర్జీ కానీ, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఫైనాన్స్, డిఫెన్స్, ఈ రిలేషన్స్ అన్నీ కూడా సౌదీ అరేబియాతో మాట్లాడడం జరిగింది అని చూస్తామన్నమాట. అండ్ టర్కీ కింగ్డమ్ని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఏమన్నారంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ అని చూడడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు బైలేటరల్ రిలేషన్స్ అనేవి ప్రస్తుతానికి స్టేబుల్ అయ్యాయి అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉన్నది అని చూస్తాం. అండ్ ఈస్ట్ మెడిటరేనియన్ సీలో దీనికి బార్డర్స్ కూడా ఉన్నాయి కదమ్మా, ఇరాక్కి, సిరియాకి, ఇవన్నిటికీను. సో టర్కీని చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి అమ్మా. 1952 నుంచి కూడా టర్కీ ఏమొచ్చి నాటోలో మెంబర్షిప్ అనేది తీసుకుంది. బట్ ఏమైంది, 2016లో టర్కీలో కూప్ అనేది రావడం జరిగింది. కూప్ అంటే ఏంటంటే మిలిటరీ వాళ్ళు అక్కడున్న కింగ్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ తీసేస్తే దాన్ని కూప్ అంటాము. ఇక్కడ ఏంటి, ఎర్డోగాన్ ఇతన్ని టర్కీ ప్రెసిడెంట్ని దించేసి మిలిటరీ వాళ్ళు రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే ఈ కూప్కి యుఎస్ఏ అనేది సపోర్ట్ చేసిందని. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే కూడా టర్కీ ఏం చేసింది, తన రిలేషన్స్ అనేవి యుఎస్ఏ నుంచి రష్యా వైపు చేంజ్ చేయడం జరిగింది. రష్యా వైపు చేంజ్ చేసిన వెంటనే కూడా ఏమైంది, రష్యా నుంచి ఎంత వద్దని చెప్పినప్పటికీ కూడా S-400 ట్రియంఫ్ మిసైల్స్ అనేవి తెచ్చుకోవడం జరిగింది. ఓకే, అండ్ చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. S-400 మిసైల్ సిస్టమ్ తెచ్చుకుంటుంది కదా అని నాటో రీసెంట్గా ఏం చేస్తుంది, F-35 ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ అనేది చేస్తుంటే దానికి టర్కీకి యాక్సెసిబిలిటీ అనేది క్యాన్సిల్ చేసిందనమాట. రష్యాతో రిలేషన్స్ అనేవి బాగా పెంచుకొని ఇప్పటికీ
టర్కీ ఏవైతే గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో అందులో 52% గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి రష్యా నుంచే వస్తున్నాయి. అండ్ 65% ఆఫ్ గ్రెయిన్స్ 65% ఆఫ్ గ్రెయిన్ ఇంపోర్ట్స్ కూడా రష్యా నుంచి మాత్రమే వస్తున్నాయని చూస్తున్నాం అనమాట. అండ్ రష్యా నుంచి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 70 lakh పీపుల్ అనేవాళ్ళు టర్కీకి టూరిజం కింద వస్తున్నారు. సో తన జీడిపిలో చాలా వరకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు అని చూస్తున్నాము. అండ్ రష్యా దేంట్లో స్పెషలిస్ట్ అమ్మా? న్యూక్లియర్ పవర్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో స్పెషలిస్ట్ అనమాట. న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. సో ఇటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది టర్కీలో కడతాను. సో దాని వలన మీకేంటి 2030లో మీకు ఎంత డిమాండ్ అయితే ఉంటుందో దాంట్లో 30% సాటిస్ఫాక్షన్ అనేది కేవలం మీకు న్యూక్లియర్ ఎనర్జీ నుంచే సరిపోతుంది అన్న విధంగా తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. అండ్ ఇద్దరు బైలేటరల్ రిలేషన్స్ కూడా $30 బిలియన్ చేరింది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎందుకు ఇచ్చానంటే రష్యాకి టర్కీకి ఇప్పుడు ఎటువంటి రిలేషన్ ఉందో చూశారు కదమ్మా అని చెప్పడానికి మాత్రమే. బట్ ఇదంతా కూడా జనరల్గా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్తో వార్ చేస్తుందో ఆ టైంలో చాలా ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. ఓకేనా. అండ్ ఇద్దరు కూడా ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నుంచి ప్రెషర్ అనేది పడిపోతుంది. రష్యా మీద చాలా శాంక్షన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది అని జనరల్గా చూస్తామన్నమాట. సో ఇటువంటి టైంలో మళ్ళీ టర్కీ ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్ వైపే వెళ్దాము అని క్లియర్గా చూస్తుంది అనమాట. వెస్టర్న్ వైపే క్లియర్గా వెళ్తే వాటికి కావాల్సిన రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వస్తాయి. బ్లాక్ సీలో ఇంపార్టెంట్ పొజిషన్ అనేది టర్కీ ప్లేస్ చేస్తుంది. బట్ ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది? ఉక్రెయిన్ ఆక్రమించిన వెంటనే ఉక్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అవన్నీ కూడా ఆక్యుపై చేస్తే ఇక్కడ ఏదైతే బ్లాక్ సీలో ఇంపార్టెంట్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి టర్కీ బాధపడుతుందన్నమాట. ఓకే. అండ్ తన నేవల్ ఫోర్స్ అంతా కూడా మెడిటరేనియన్ సీలో కానీ బ్లాక్ సీలో కానీ హయ్యెస్ట్ పవర్ అనేది టర్కీయే హోల్డ్ చేస్తుంది అని జనరల్గా చూస్తాము. అండ్ మరొకటి ఏంటి అంటే టర్కీ మనకి ఒక్కసారి చూస్తే అజర్బైజాన్, ఆర్మేనియా ఇష్యూ వచ్చినప్పుడు రష్యా అనేది ఆర్మేనియాకి సపోర్ట్ చేస్తే టర్కీ అనేది అజర్బైజాన్కి సపోర్ట్ చేసింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ టర్కీకి రష్యాకి రిలేషన్స్ ఇష్యూస్ క్లాషెస్ రావడానికి కూడా మెయిన్ ఇష్యూ అదేనమాట. ఓకేనా. అండ్ జనరల్గా కూడా ఇప్పుడు టర్కీలో కూడా జనరల్గా సిచ్యువేషన్ అనేది చేంజ్ అయిపోయింది. ఏంటంట ముందు వరకు కూడా ఎట్లా ఉండేది? యూఎస్ఏకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, రష్యాకి ఎంతమంది సపోర్ట్ చేస్తారంటే 2 years బ్యాక్ యూఎస్ఏకి 27% సపోర్ట్ ఉంటే రష్యాకి 41% అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఏదైంది అంటే యూఎస్ఏకి 39% సపోర్ట్ వెళ్తుంటే రష్యాకి 37%కి పడిపోవడం అనేది జరిగింది. అంటే రష్యా కన్నా యూఎస్ఏకి ఎక్కువ సపోర్ట్ చేయని కంట్రీస్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే కదమ్మా, ఇదమ్మా ఆర్టికల్. సో అందుకనే ఇప్పుడు చాలా వరకు టర్కీ ఏం చేస్తుందంటే తన రిలేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ రష్యా నుంచి వెస్టర్న్ కంట్రీస్ వైపు తీసుకొని వెళ్దాం చూద్దాము అని అనుకుంటుంది అనమాట. ఇదే అమ్మా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి దీంతో లింక్ ఏంటి అంటే ఇండియాకి కూడా టర్కీకి ఇంపార్టెంట్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో ఆ రిలేషన్స్ అనేవి జనరల్గా బలపడితే మంచిది అని ఇండియన్ కాన్సెప్ట్లో మనం ఇన్ జనరల్గా రాస్తాం. బట్ మనకి ప్రిలిమ్స్ పరంగా ఏంటి ఇంపార్టెంట్ అంటే లొకేషన్ ఆఫ్ టర్కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దానిపైన బ్లాక్ సీ అనేది ఉన్నది, కింద మెడిటరేనియన్ సీ ఉన్నది కాబట్టి అది స్ట్రాటజిక్ లొకేషన్ అనేది హోల్డ్ చేస్తుంది అని ఇన్ జనరల్గా మనం చూస్తాము. ఓకేనమ్మా, ఇది ఆర్టికల్. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. క్లియర్గా చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. జాబ్లెస్నెస్ ఆన్ ది రైజ్ ఇన్ ఇండియా. ఇండియాలో జాబ్లెస్నెస్ అనేది పెరిగిపోతుంది అని చెప్తున్నారనమాట. ఇతను కొంత డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటాయే. అంటే జనరల్గా ఏంటి అంటే మనం చూసాము 2019లో ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇండియాలో ఇంతవరకు లాస్ట్ 60 yearsలో లేని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇప్పుడు ఉంది, హయ్యెస్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. బట్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ డేటా ఏదైతే కలెక్ట్ చేసిందో ఆ డేటా అంతా కూడా మిస్ప్లేస్ చేయడం జరిగింది. మిస్టేక్స్ అందులో ఉన్నాయి, మేము ఆ అన్ఎంప్లాయ్మెంట్ డేటాని యాక్సెప్ట్ చేయట్లేదు అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆథర్ ఏంటి అంటున్నారంటే ఓకే మీరు దాన్ని ఒప్పుకోవట్లేదు కదా, అయితే మిగిలిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత డేటా అనేది ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని బట్టి కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది జాబ్లెస్నెస్ అనేది పెరిగిపోతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు అదేంటో ఒక్కసారి చూడండి అమ్మా.
మనకి ఇండియాలో జనరల్గా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఉందమ్మా. నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. ఎన్ఎస్ఓ ఎవరి కింద ఉంటుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది ఎప్పుడు కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఇష్యూ చేస్తుందన్నమాట. ఇందులో క్లియర్గా ఏం చెప్పడం జరిగిందంటే డేట్ 2014 కల్లా ఎంతమంది ఉండేదంటే 8% జీడిపి గ్రోత్ రేట్ అనేది ఉండేది. జీడిపి గ్రోత్ రేట్ 8% అనేది ఉండేది. అండ్ కొత్తగా 7.5 మిలియన్ నాన్ ఫార్మ్ జాబ్స్, ఎటువంటివమ్మా? అగ్రికల్చర్లో జాబ్ కాదు, నాన్ ఫార్మ్ జాబ్స్ అనేవి వచ్చేవి అని ఎన్ఎస్ఓ చెప్పింది. ఎంత నుంచి ఎంతవరకు అంటే 2005 నుంచి 2012 దాకా. 2005 నుంచి 2012 దాకా ఎవ్రీ ఇయర్ 8% జీడిపి గ్రోత్ రేట్ ఉండేది. అండ్ 7.5 మిలియన్ నాన్ జాబ్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా వచ్చేవి అని చెప్పడం జరిగింది. అయితే అదే డేటా 2019 చూస్తే జనరల్గా ఏం చెప్తున్నారంటే మనకి ఓన్లీ కొత్త నాన్ ఫార్మ్ జాబ్స్ అనేది 2014 తర్వాత కేవలం 2.9 మిలియన్ మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. బట్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది వస్తున్నారు లేబర్ ఫోర్స్లో జాయిన్ అవుతున్నారు? 5 మిలియన్ జాయిన్ అవుతుంటే కేవలం 2.9 మిలియన్గా వస్తుందంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 2 మిలియన్ దాటి మిగిలిపోతున్నారు. సో ఈ పిక్చరే చాలు ఎంతమంది ఎవ్రీ ఇయర్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో జాబ్లెస్నెస్తో ఉంటున్నారు. జాబ్లెస్నెస్ అనేది చాలా డేంజరస్ ఇష్యూ అమ్మ. సో గవర్నమెంట్ వెంటనే డెసిషన్ తీసుకోవాలి అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా కూడా ఒకసారి చూడండి అమ్మా, మనకి వర్కర్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని ఉంటుందన్నమాట. ఎవరైతే వర్కింగ్ చేయడానికి ఆసక్తిగా ఉంటారో వాళ్ళని మనం జనరల్గా వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాము. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే 18 ఇయర్స్ దాటి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వర్క్ చేయడానికి అప్ టు 60 ఇయర్స్ వాళ్ళని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటామన్నమాట. ఈ రెండు కూడా రీసెంట్గా పెరగడం జరిగింది అని చూస్తామన్నమాట. రెండు కూడా రీసెంట్గా పెరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరి కాస్త డేటా చూడండి అమ్మా. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో జనరల్గా ఏం జరిగింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. నేను యాక్సెప్ట్ చేస్తాను. 2017 నుంచి 2020 దాకా 1.8 మిలియన్ జాబ్స్ అనేవి కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రొడ్యూస్ అయ్యాయి అని చెప్తారు. బట్ దట్ ఈస్ ఫైన్. అది ఎందుకు జరిగిందంటే ముందు 2011 నుంచి 2018 వరకు జనరల్గా అందులో ఎంప్లాయ్మెంట్ అనేది 3 మిలియన్ పడిపోయింది. బట్ 2017 నుంచి కాస్త పెరిగింది అంతేని. 3 మిలియన్ పెరిగిన తర్వాత 3 మిలియన్ తగ్గిన తర్వాత 1.8 మిలియన్ పెరగడం అనేది అది ఎక్కువగానే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ 3 మిలియన్ కోల్పోయాం కదా అని చెప్తున్నారనమాట. అండ్ ఓవరాల్గా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది జీడిపిలో ఎంత పార్ట్ వచ్చేసిందమ్మా? జీడిపిలో 2016లో 17% ఉంటే అది అలాగా 15%కి పడిపోయింది. అండ్ 2020లో ఫుల్ ఫ్లెజ్డ్గా 13%కి పడిపోయింది. మనం ఇన్స్పైట్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది పడిపోయింది. దిస్ ఆల్సో ప్రొవైడ్స్ ద డేటా ఫర్ జాబ్లెస్నెస్ అని కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా? అండ్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో మనం జనరల్గా ఏం చేస్తాము? ఇండియాలో జనరల్గా ప్రాజెక్ట్స్ అనేవి రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది గ్రో అవ్వాలి అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ జనరల్గా ఓవరాల్గా కూడా ఏం చెప్తున్నారంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ సక్సెస్ అవ్వకపోవడం కాదు, ఇంకా జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అనేది తగ్గిపోయింది అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. సో ఓవరాల్గా ఈ పిక్చర్స్ అన్నీ చూస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది అని. ఓకేనా? సో డేటా అనేది గవర్నమెంట్ బయట పెట్టినప్పటికీ కూడా ఇది డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకు? అన్ఎంప్లాయిడ్ సిచ్యువేషన్ వలన పవర్టీ అనేది వస్తుంది. పవర్టీ అనేది వచ్చిందంటే ప్రజలకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోతుంది, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ పవర్టీ అనేది రావడం వలన సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ప్రజలందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్
లేకపోతే వాళ్ళు నెక్సనిజం లాంటి కాన్సెప్ట్స్కి వాళ్ళు ఎంకరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఇన్ జనరల్గా మనం చూస్తామన్నమాట. అండ్ ఈ పావర్టీ వల్ల న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా జరగదు అండ్ ఎకానమీ కూడా డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పావర్టీ వల్ల డిమాండ్ పడిపోవడం వలన ఎకానమీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాగా మనం డాట్స్ అన్నీ కూడా లింక్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఖచ్చితంగా మనము ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెంచాలి అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా. సో ఏ విధంగా చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి గ్రో అవుతాయో ఒకసారి చూడండి అమ్మా, చెప్తాను. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత చాలా వరకు మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఎవరెవరైతే జాబ్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కోల్పోవడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. సో ఒక్కసారి చూడండి, మనం కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అంటే మనం వే ఫార్వర్డ్లో రైట్ దీస్ ఏం రాస్తారు అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ అగ్రికల్చర్. చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి డైవర్సిఫికేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ క్రాప్ పెంచితే అది ఎక్స్పోర్ట్ పెరగడం వలన చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఫామ్ జాబ్సే కాదు నాన్ ఫామ్ జాబ్స్ కూడా వస్తుంది. సో ఒక్కసారి అగ్రికల్చర్ని మనం డైవర్సిఫై చేసామంటే గ్రోత్ నార్మల్గా ఉండదు, చాలా బాగా పెరుగుతుంది అని చెప్తామన్నమాట. అండ్ గవర్నమెంట్ కూడా చీప్ క్రెడిట్ అవైలబిలిటీ అనేది చూడాలి. ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ సెక్టర్ అనేది అందరికీ తక్కువ అమౌంట్స్ ఇవ్వదు కాబట్టి చీపర్ ఇంట్రెస్ట్ రేట్స్తో బ్యాంక్ అనేది ఇస్తే కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి అని చూస్తాం. అండ్ నెక్స్ట్ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి పెంచాలి. బేసిక్ ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ 24 hours పవర్ సప్లై ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తే పెరుగుతుంది అని ఇన్ జనరల్గా చూస్తాం. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ పెరగడం ఇవన్నీ కూడాను. అండ్ గవర్నమెంట్ కూడా లోకల్ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేస్తూ లోకల్ ఇండస్ట్రీస్ గ్రో అయ్యాయి అంటే లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది వస్తుంది అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ అనేవి పెంచితే ఇండియాలో చదువుకోవడానికి హెల్త్ ఫెసిలిటీస్ అబ్జర్వ్ చేయడానికి చాలామంది వస్తారు. అండ్ చిన్నప్పుడు ప్రజలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది కంప్లీట్ చేయగలిగితే వాళ్ళు ప్రొడక్టివ్గా ఎంప్లాయీస్ అవుతారు అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. అండ్ మెయిన్ టూరిజం సెక్టర్ని ప్రమోట్ చేస్తే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఆల్ దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి చూస్తే ఉమెన్కి కూడా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి అని ఇన్ జనరల్గా మనం చూస్తాము. సో దీన్ని బట్టి అండ్ నెక్స్ట్ ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయమ్మా. ఆ స్కీమ్స్ ఏంటంటే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్ అనేది చేశామంటే ఖచ్చితంగా వాళ్ళకి కొత్త స్కిల్స్తో కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అని చూస్తాము. అండ్ నరేగా లాంటి స్కీమ్ అనేది NREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అథారిటీ లాంటి స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలి అని చూస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో మరికొన్ని స్కీమ్స్ అనేవి పెట్టండి అమ్మా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా ఒక 2-3 స్కీమ్స్ అనేది నేమ్స్ మీరు పెట్టండి. అంటే అది ఇన్ జనరల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ఓకేనా. సో ఇదే అమ్మా ఆర్టికల్ మనం ఇన్ టోటల్గా కవర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ నాట్ టు డిసైడ్ ఆన్ డిఫర్డ్ పొలిటికల్ ఎంట్రీ ఆఫ్ అఫీషియల్స్. ఓకేనా. సో ఒకసారి దీని గురించి అర్థం కావాలంటే నేను కాస్త ఒకసారి చెప్తాను, చూడండి అమ్మా. జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రటిక్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు కదమ్మా. బ్యూరోక్రటిక్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాళ్ళ ఆఫీస్ అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ రిటైర్మెంట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొంతమంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్లో కూడా జాయిన్ అవుతున్నారు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇమీడియట్ బేసిస్ మీద ఎమ్మెల్యే టికెట్స్ కానీ ఎంపీ టికెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ఒకసారి ఒక 20 years నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సేమ్ పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, అతనికి ఎమ్మెల్యే సీట్ కాదని కొత్తగా వచ్చిన బ్యూరోక్రాట్ ఆఫీసర్కి ఇస్తున్నారంటే అసలు దాని మీనింగ్ ఏంటి? ఓకేనా. సో ఇన్ జనరల్గా ఇప్పుడు ఒక అతను పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఏంటంటే బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా వెంటనే రిటైర్మెంట్ అయిన వెంటనే కూడా పొలిటికల్ పార్టీస్లో జాయిన్ అవ్వకన్నా కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఇవ్వండి. కూలింగ్ ఆఫ్
పీరియడ్. సార్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఒక వ్యక్తి 2020లో రిటైర్మెంట్ అయ్యారు అనుకోండి, ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఎంత ఇచ్చారు? 2 years ఇచ్చారు అనుకోండి. అతను పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది అతని ఇష్టం, బట్ అది 2 years తర్వాతే చేయాలి. అంటే 2022 తర్వాత మాత్రమే పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలన్నమాట. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? ఆ బ్యూరోక్రాట్ అనేవాడు జనరల్గా ఏంటి 2 years తర్వాత కాబట్టి అతని డెసిషన్ ఎలా ఉంటుందో పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ని బ్యూరోక్రాట్స్ని చేతుల్లో ఉంచుకోవాలి అని అనుకోరు. సో ఇలా అయితే ఏమవుతుంది? బ్యూరోక్రాట్ ఆఫీసర్ లాస్ట్లో, రిటైర్మెంట్ స్టేజ్ లాస్ట్లో ఏ పొలిటికల్ పార్టీ అయితే అతనికి సపోర్ట్ చేస్తుందో ఆ పొలిటికల్ పార్టీకి ఫేవరబుల్గా చేసి తర్వాత అదే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే కానీ ఎంపీ కింద కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇలా 2 years 3 years పెట్టేశామంటే వాళ్ళిద్దరికీ నెక్స్ట్ 2-3 yearsలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి పొలిటికల్ పార్టీ వాళ్ళకి బ్యూరోక్రాట్స్కి సపోర్ట్ చేయరు, బ్యూరోక్రాట్స్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇన్ జనరల్గా సపోర్ట్ చేయరు అనమాట. సో ఇలా చెయ్యండి అని చెప్తే సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందనమాట? ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎవరు చేయాలంట? లెజిస్లేచర్ చెయ్యాలి. చట్టాలు తయారు చేసే పవర్ లెజిస్లేచర్కి ఉంటుంది. సో జడ్జెస్గా మేమేమీ చేయలేము. సో మీరు లెజిస్లేచర్స్నే ఎంకరేజ్ చేయండి ఎట్లా తయారు చేయమని. ఓకే, ఇటువంటి కూలింగ్ ఆఫ్ పీరియడ్ చేయమని. ఎటువంటి లెజిస్లేషన్ అయినా కూడా లెజిస్లేచర్ మాత్రమే చేయాలి. మేము ఇంత త్వరగా జాయిన్ అవ్వలేము, దీంట్లో దూరలేము అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ బెంచ్ కూడా చెప్తుంది, ఒకవేళ నిజంగా ఐఏఎస్ ఆఫీసర్స్ మిస్టేక్ చేస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1968 ప్రకారం వాళ్ళకి స్ట్రింజెంట్ పనిష్మెంట్ అనేది మేము ఇస్తాము. బట్ లెజిస్లేచర్ యాక్ట్ తయారు చేసేది మాత్రం మీరు లెజిస్లేచర్నే ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ సుప్రీంకోర్టు వరకటి కూడా చెప్తుంది, చూడండమ్మా, మేము ఏమాత్రం కూడా సివిల్ సర్వెంట్స్ ఎథికల్ డ్యూటీ మీద మేము ఏమాత్రం కూడా మిస్టేక్ అనేది చూపించట్లేదు. ఎందుకు అంటే కూడా లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండమ్మా. ఎటువంటి డౌట్ కూడా లేదు. వాళ్ళు హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సార్ ఎథికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? కరప్షన్ చేయకపోవడం, ప్రజలకి హెల్ప్ చేయడం. ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్యామిలీ కన్నా పబ్లిక్ సొసైటీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఎథికల్ స్టాండర్డ్స్ అని చెప్తాము. ట్రాన్స్పరెంట్గా ఉండడం, ఇవన్నీను. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే హయ్యెస్ట్ మోరల్ వాల్యూస్ అనేవి చూడడం అనమాట. అంటే ఓన్లీ హెల్పింగ్ నేచర్, కైండ్ నేచర్ ఇట్లాగా ఉంటే ఇంటిగ్రిటీ అని కూడా అంటామన్నమాట. కరప్షన్ చేయకపోవడం, డ్యూటీ బౌండ్గా ఉండడం. అండ్ నెక్స్ట్ హానెస్టీ, నిజాయితీగా ఉండడం అనేది చూస్తాం. అండ్ పొలిటికల్ న్యూట్రాలిటీ, ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఎథిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంట్రెస్ట్ లేనట్టు ఉండడం. అంటే ఏ పొలిటికల్ పార్టీ టు పొలిటికల్ పార్టీ వివక్షత అనేది చూపించకుండా ఉండడం అనేది చూస్తాము. సో ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మాకు వీటిలో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. ఎస్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఎథికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తున్నారు, హానెస్టీ మెయింటైన్ చేస్తున్నారు, పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ట్రాన్స్పరెన్సీ అనేది అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో బట్ అయినప్పటికీ కూడా మేము కూలింగ్ ఆఫ్ పీరియడ్ లెజిస్లేచరే ఇవ్వాలి తప్ప మేమేమీ కూడా చేయలేము. ఎందుకంటే క్లియర్ కట్ డేటా అనేది లేదు. దెర్ ఈస్ నో డేటా అవైలబుల్ టు షో దట్ మోస్ట్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ ఆర్ జాయినింగ్ పొలిటికల్ పార్టీస్ అండ్ వాళ్ళకి టికెట్స్ వస్తున్నాయని డేటా లేదు. కాబట్టి ఈ 1, 2, 3 కేసెస్ గురించి మేమేమాత్రం కూడా లెజిస్లేషన్ చేయలేము. అదే ఒకవేళ లెజిస్లేచరే యాక్ట్ అనేది తీసుకొస్తే దాని ఇంప్లిమెంటేషన్ అండ్ ఒకవేళ అది ఎప్పుడైనా మిస్టేక్ అయితే దాన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ టర్మ్స్ అనేవి జనరల్గా గుర్తుంచుకున్నామా. మనం ఇన్ జనరల్గా ఇది GS4 ఎథిక్స్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఎస్, ఈ ఆర్టికల్ మనకి ఈ మాత్రం చదివితే సరిపోతుందన్నమాట. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. హోమ్ మినిస్ట్రీ వాళ్ళు రెగ్యులర్ ప్రెషన్ చెక్స్ చేయాలి అని చెప్పేసి స్టేట్స్కి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏమైందో చూడండమ్మా.
ప్రిషన్ ఆర్ జైల్ అని అంటాం కదమ్మా. ప్రిషన్ ఆర్ జైల్లో జైల్ మేట్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు జనరల్గా ప్రిజన్ దేనికి యూజ్ అవ్వాలి? రిఫార్మేషన్ చెందడానికి యూజ్ అవ్వాలి. రిఫార్మేషన్ అంటే ఒక వ్యక్తి మిస్టేక్ చేసిన తర్వాత కదా జైలుకి వస్తాడు. సో ఆ మిస్టేక్ అనేది అతను తప్పు చేశాడు తెలుసుకోవాలి అని జనరల్గా జైల్లో పెడతారు. అండ్ ఆ టైంలో జనరల్గా జైల్లో బుక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ బుక్స్ అనేవి చాలామంది చదువుతూ ఉంటారు. ఆ బుక్స్ చదవడం వల్ల వాళ్ళకి పరిపక్వత ఆర్ రిఫార్మేషన్ చెందడం అనేది జనరల్గా చూస్తామన్నమాట. సో ఇక్కడ జనరల్గా ఈ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే ప్రాపర్గా బుక్స్ అనేవి ఏమున్నాయో చూడండి, అప్రోప్రియేట్ లిటరేచర్ అనేది చూడండి అని అప్రోప్రియేట్ ఓవర్సైట్. ఓకే, ఆ బుక్స్ ఏమున్నాయి, ఎటువంటి లిటరేచర్ చదువుతున్నారో చూడండి. ఎందుకంటే వాళ్ళ బుక్స్ చదివిన తర్వాత నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రాకూడదు, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వకూడదు జైల్లో ఉన్న వాళ్ళు అని జనరల్గా చెప్పడం జరిగింది అనమాట. అండ్ జైల్లో ఈ బుక్స్ అవన్నీ సప్లై చేస్తున్న ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి రాంగ్ బుక్స్ అంటే యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి తావిచ్చేటట్టు ఎటువంటి బుక్స్ కూడా జరగకూడదు. సో అందుకనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ప్రిజన్ అథారిటీస్కి నోటిఫికేషన్స్ అనేవి ఇస్తున్నారనమాట. రెగ్యులర్గా బుక్స్ అనేవి చేంజ్ చేయండి, ఎన్జిఓస్ని చెక్ చేయండి. సో ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ క్లారిటీగా చూస్తే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అనేవి జరగవు. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అనేవి జరిగే స్కోప్ అనేది జైల్లో మనం వాళ్ళకి ఇవ్వకూడదు అని క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకేనా, ఈ ఇన్మేట్స్ వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ ఉండాలి అంటే జనరల్గా క్రైమ్ విడిచిపెట్టి జనరల్ సొసైటీలో మనం కలవాలి అన్న హోప్ మాత్రమే ఉండాలి తప్ప ఇటువంటి బుక్స్ చదివి మళ్ళీ నక్సలిజం లాంటి టాపిక్స్ వైపు వాళ్ళు వెళ్ళకూడదు అన్న దృష్టిలో చెప్తున్నారనమాట. ఓకేనా, ఇంకా ఏం చెప్తున్నారంటే జనరల్గా రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏంటని, గౌతమ్ నవ్లాకా అనే వ్యక్తిని భీమా కొరెగాన్ కేసులో అతన్ని జైల్లో పెట్టడం అనేది జరిగింది అనమాట. ఇతను జనరల్గా ఒక బుక్ అడగడం జరిగింది. ఆ బుక్ పేరు ఒక ఫేమస్ ఆథర్ రాసిన బుక్ అనమాట. ఆ బుక్ని ఇతనికి ఇవ్వలేదు బై సైటింగ్ సెక్యూరిటీ రిస్క్. ఎందుకు, ఇటువంటి బుక్స్ ఇతను చదివితే ఇంకా మళ్ళీ ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత చాలా డేంజరస్గా తయారవుతారు అని చెప్పి ఆ బుక్ అనేది ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ సేమ్ అదే విధంగా అదే కేసులో సుధా భరద్వాజ్ అనే వ్యక్తి కూడా ఈమె కూడా జైల్లో పెట్టడం జరిగింది. భీమా కొరెగాన్ కేసులోని ఈమె ఒక బుక్ని అడిగారు. ఎవరు అడిగారు? లాయర్ పంపించారనమాట. ది ఎంపైర్ ఆఫ్ కాటన్ అనే బుక్ని పంపిస్తే జైల్ అథారిటీస్ వాళ్ళు ఈమె దగ్గర నుంచి ఆ బుక్ అనేది తీసుకున్నారు బై సైటింగ్ సేమ్ సెక్యూరిటీ రిస్క్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి బుక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఇన్ జనరల్గా జైల్లో ఉంటారు కాబట్టి మిగిలిన జైల్ మేట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. బుక్ తీసుకొస్తారు, బుక్ని అథారిటేటివ్గా చూపించి మిగిలిన వాళ్ళకి స్టాండర్డ్స్ అనేవి ఎంకరేజ్ చేస్తున్నారు అనేవి జనరల్గా చూస్తాం. అండ్ నెక్స్ట్ మరింకా ఏం చెప్తున్నారంటే చాలామంది సెల్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో ప్రాపర్ జామర్స్ అనేవి పెట్టండి. సో సెల్ ఫోన్స్తో వాళ్ళు ఏ విధమైన మిస్కమ్యూనికేషన్ కూడా బయటికి చెయ్యకూడదు అని జనరల్గా చెప్తున్నారు. సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయండి అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఇన్ జనరల్గా కూడా ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మోడల్ ప్రిషన్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రిజన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎట్లా క్లీనింగ్ చేయాలి ఏంటి అనేది ఒక మోడల్ ప్రిజన్ మాన్యువల్ అనేది పెట్టడం జరిగింది. చాలా స్టేట్స్ కూడా ఇంకా దాన్ని తీసుకోలేదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, మనకి రెగ్యులర్గా ఫస్ట్ టైం అఫెండర్స్ ఉంటారు, అంటే ఏదో పొరపాటుకి తెలియకుండా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ రెగ్యులర్ అఫెండర్స్ కూడా ఉంటారు, రిపీట్ అఫెండర్స్ అని ఉంటారు. జైల్లో వీళ్ళిద్దరినీ కలపకన్నా సెపరేట్ వార్డెన్స్లో ఉంచాలి. ఎందుకంటే ఫస్ట్ టైం అఫెండర్స్ ఒకవేళ రిపీట్ అఫెండర్స్ చేసే వాళ్ళ మాటలు విన్నారు అంటే వీళ్ళకి మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం వస్తుంది. సో అందుకని వీళ్ళిద్దరినీ కలపద్దు అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా జైల్లో పెంచాలి అని జనరల్గా చూస్తాము. మెడికల్ ఫెసిలిటీస్ అండ్ రెగ్యులర్గా సైకలాజికల్ అసెస్మెంట్స్ అనేవి చేయాలి. సైకలాజికల్ అసెస్మెంట్స్ చేస్తే ఒక వ్యక్తి
ఎందుకు మిస్టేక్ చేస్తున్నా అనేది క్లారిటీ వచ్చిందంటే ఆ వ్యక్తి మళ్ళీ మిస్టేక్ చేయకన్నా అతన్ని సైకలాజికల్గా మనం మోటివేషన్ చేస్తే అది చాలా మంచిది అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనమ్మా? ఎస్, ఇది ఆర్టికల్. ఇంతకన్నా దీంట్లో డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదనమాట. మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. ఇక్కడ జనరల్గా మనం చూస్తాం లోక్పాల్కి కొత్త ఆఫీస్ అనేది వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్లో ఒక ఆఫీస్ అనేది రీసెంట్గా గవర్నమెంట్ 260 crore పెట్టి కొన్నది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అంతా మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షల్ సీ వాట్ ఈజ్ లోక్పాల్ ఏంటి అనేది. ఓకేనా? జనరల్గా ప్రతి సొసైటీలో కూడా కరప్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ కరప్షన్ కంట్రోల్ చేయడానికి వేరియస్ బాడీస్ అనేవి ఉండాలి. సో అందుకని మనం ఇండియాలో ఏం తీసుకొచ్చామంటే దాన్నే ఓంబడ్స్మన్ సిస్టమ్ అంటాం, ఆర్ లోక్పాల్ ఆర్ లోకాయుక్త అని అంటాము. మనకి లోక్పాల్ ఆర్ లోకాయుక్త యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయిందమ్మా? 2013లో పాస్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే మనం 2013 ముందు చాలా కరప్షన్ కేసెస్ అనేవి జనరల్గా చూసాము అని అంటామన్నమాట. ఈ కరప్షన్ పెరిగిపోవడం వలన ఏమైంది? అన్నా హజారే అనే వ్యక్తి ఫాస్ట్ అండ్ టు డెత్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత కరప్షన్ని క్లోజ్ చేయాలని లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇటువంటి సిస్టమ్ అనేది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి కూడా కరప్షన్ కేసెస్లో చెక్ చేసే పవర్స్ అనేవి దీనికి ఉంటాయి అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా? సో దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే ఈ కరప్షన్ ఈ బాడీ, ఈ లోక్పాల్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, లోకాయుక్త అనేది స్టేట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ లోక్పాల్ పెద్ద పెద్ద పబ్లిక్ ఫంక్షనరీస్, ఈ ఆఫీసెస్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి గ్రూప్ ABCD సర్వీసెస్ వరకు ఎవరైనా కరప్షన్ చేస్తే ఆ అఫీషియల్స్ అందరినీ కూడా ఎంక్వైరీ అనేది ఎవరు చేస్తారు? ఈ బాడీ చేస్తుంది. ఇది విజిలెన్స్ బాడీ అండ్ యాంటీ కరప్షన్ బాడీ లాగా దీన్ని చూస్తామన్నమాట. అయితే దీని స్ట్రక్చర్ చూస్తే దీంట్లో చైర్మన్ ప్లస్ 8 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. అండ్ రీసెంట్గా 2019లో మనం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని అపాయింట్ చేయడం అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత 8 మెంబర్స్ని చూస్తాము. ఈ 8 మెంబర్స్లో కూడా కనీసం 4 మెంబర్స్ అనేవాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్ మాత్రమే అయి ఉండాలి అని జనరల్గా చూస్తామన్నమాట. జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయి మాత్రమే ఉండాలి అని చూస్తామన్నమాట. అండ్ ఈ 4 మెంబర్స్లో కూడా ఖచ్చితంగా వ్యక్తులు అనేవాళ్ళు SC, ST, OBC, మైనారిటీస్ అండ్ ఉమెన్ రిప్రజెంటేషన్ అయి ఉండాలి. ఓకేనా? ఈ టోటల్ 8 మెంబర్స్లో కనీసం 4 మెంబర్స్ అనేవాళ్ళు SC, ST, OBC, మైనారిటీ, ఉమెన్ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చూస్తాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఓరియంటేషన్స్ కూడా ఇన్ జనరల్గా తీసుకుంటారు అనే దృష్టిలో మనం పెట్టడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ చైర్మన్ ఏ విధంగా జరుగుతుందో చూడండి అమ్మా. చైర్మన్ని సెలెక్ట్ చేయాలి అంటే జనరల్గా ఒక సెలక్షన్ కమిటీ అనేది ఏర్పడుతుంది. సెలక్షన్ కమిటీ, ఆ సెలక్షన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్తోనే మనం చైర్మన్ని అపాయింట్ చేస్తాము అని జనరల్గా చూస్తామన్నమాట. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంట? ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనే వ్యక్తి ఉంటాడు, అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ చూస్తాము. అండ్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ సిట్టింగ్ ఇంకెవరైనా జడ్జి కానీ జనరల్గా చూస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎమినెంట్ జూరిస్ట్. ఎవరు ఈ ఎమినెంట్ జూరిస్ట్ అని ఎవరు చెప్తారంట? ప్రెసిడెంట్ నామినేట్ చేసే ఎమినెంట్ జూరిస్ట్ అనేవాడు కూర్చుంటాడు. వీళ్ళు 5 మెంబర్స్ కూడా రికమెండేషన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా? సో వీళ్ళ బట్టి మనము చైర్మన్ అనేది సెలెక్ట్ చేస్తాము అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. అండ్ మిగిలిన మెంబర్స్ కూడా క్వాలిఫికేషన్స్ అనేవి కొన్ని జనరల్గా ఆల్రెడీ చూస్తాం కదా, SC, ST అవ్వాలి, ఇట్లా అవ్వాలని ఇవన్నీ కూడా చూస్తాము. అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కరప్షన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఈ కేసుని ఇన్వాల్వ్ చేసి చూస్తారు. ఓకేనా? ఇది ఒక యాంటీ కరప్షన్ వింగ్ అనేది చూస్తున్నాం కదమ్మా, యాంటీ కరప్షన్ దీనిలాగా చూస్తామన్నమాట. వీళ్ళు వెంటనే జడ్జ్మెంట్స్ అనేవి ఇస్తారనమాట. అండ్ వీళ్ళు క్లియర్గా టైమ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఆ టైం లైన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద ఖచ్చితంగా వీళ్ళు 3 మంత్స్ కానీ 6 మంత్స్, హయ్యెస్ట్లో 6 మంత్స్ మాత్రమే తీసుకుంటారు ప్రిలిమినరీ ఎంక్వైరీకి, ఓకేనా. అండ్ ఆ తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ట్రయల్ కదమ్మా. ఈ ట్రయల్ ప్రాసెస్ 1 ఇయర్ అనేది జరుగుతుంది, ఎక్స్టెండబుల్ టు 1 ఇయర్, అంటే టోటల్గా 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీంతో ఈ బాడీతో స్పెషల్ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ స్పెషల్ కోర్ట్స్లో చాలా వేగంగా జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. అంటే లోక్పాల్ ఒక కరప్షన్ చేశారా ఎవరైనా చూస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తుంది, ఆ తర్వాత ట్రయల్ ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత స్పెషల్ కోర్ట్స్లో పెట్టి వీళ్ళకి జడ్జిమెంట్ అనేది త్వరగా వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ కూడా ఏంటి అంటే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కరప్షన్ చేస్తే మినిమం పనిష్మెంట్ అనేది 7 ఇయర్స్ ఉంటే ఆ 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ దాకా తీసుకొని వెళ్ళడం జరిగింది. పనిష్మెంట్ అనేది 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది తీసుకొని వెళ్ళడం జరిగింది. సార్ బ్యూటిఫుల్గా ఉంది సార్ బాడీ అంటే, బ్యూటిఫుల్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఈ యాక్ట్లో ఉండడం అనేది జరిగింది. ఆ డ్రాబ్యాక్స్ ఏంటో చూడండి అమ్మా. డ్రాబ్యాక్స్, ఓకే, ప్రతి బాడీలో కూడా మిస్టేక్స్ అనేవి ఉంటాయి, అలానే దీంట్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఏంటి అంటే, లోక్పాల్ ఏ కేసుని కూడా సువోమోటోగా తీసుకోలేదు. సువోమోటో అంటే ఎవరైనా కేసు వేస్తేనే దాని మీద ఎంక్వైరీ చేయగలదు, కానీ దానంతటా అది ఎవరి మీద కూడా ఎంక్వైరీ అనేది చేయలేదు. సువోమోటో పవర్ లేకపోతే చాలా వరకు బాడీస్ అనేవి అలానే మిగిలిపోతాయి అని చూస్తున్నాం అనమాట. అండ్ కంప్లైంట్ అనేది ఎంఫసైజ్డ్గా లేకపోతే వీళ్ళు ఆ కంప్లైంట్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు, ఓకేనా అని ఈ విధంగా కూడా జనరల్గా చూస్తాము. అండ్ హెవీ పనిష్మెంట్స్ కూడా ఏమీ లేవు, కేవలం నార్మల్ పనిష్మెంట్సే ఉన్నాయి తప్ప హెవీ పనిష్మెంట్స్తో పబ్లిక్ అఫీషియల్స్ వాళ్ళు భయపడి ఇంకోసారి చెయ్యొద్దు అనే దృష్టిలో కూడా ఏమీ లేవు అని చూస్తున్నాం అనమాట. అండ్ మరొకటి, ఎవరైనా అనానిమస్ కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ని ఈ బాడీ ఎంకరేజ్ చేయదు. అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావంటే నీ పూర్తి నేము అడ్రస్ మొత్తం ఇస్తేనే కంప్లైంట్ తీసుకుంటారు, కానీ నువ్వు అనానిమస్గా కంప్లైంట్ ఇస్తే వీళ్ళు తీసుకోలేరు అన్నమాట, ఓకేనా. అండ్ లీగల్ అసిస్టెన్స్ కూడా ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ జనరల్గా ఏం చూస్తున్నామంటే, ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ వచ్చేసరికి ఆ బాడీ ఏంటి, నాన్ ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తుంది. ట్రాన్స్పరెంట్గా ప్రైమ్ మినిస్టర్కి స్పెషల్ ఎంక్వైరీ కమిటీస్ అనేవి వేసి స్పెషల్గా చూస్తారు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది అంత క్లియర్గా లేదని కూడా ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్గా మనం ఇన్ జనరల్గా కవర్ చేస్తాం. ఇది అమ్మ ఆర్టికల్. ఈరోజు మనం 7 ఆర్టికల్స్ కూడా బ్యూటిఫుల్గా మొత్తం టోటల్ కాంప్రిహెన్సివ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో కవర్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఏవైతే అడిగానో అది కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, ఓకేనా. ఎస్, అయితే ఇప్పుడు జనరల్గా లోక్పాల్ చూస్తాం కదమ్మా, లోకాయుక్త స్టేట్స్ బట్టి అంటున్నాం కదా. సో విచ్ స్టేట్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ లోకాయుక్త ఇన్ ఇండియా అనేది చూడండి అనమాట, ఓకేనా. లోకాయుక్త ఫస్ట్ ఏ స్టేట్లో పెట్టారో జనరల్గా నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎస్, అండ్ నెక్స్ట్ మన ప్రతి ఆర్టికల్ వెనకతను కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ అడిగిన క్వశ్చన్స్ కామెంట్ చేయండి, అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కూడా కామెంట్ చేస్తే అది మాకు చాలా రెజ్యుమినేషన్ అనేది తెస్తుంది అనమాట, ఓకేనా. ఎస్, అండ్ ఎల్డిఎక్స్ క్లాసెస్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటో చూడమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అండ్ హయ్యర్ ఎంబీఏ ఎడ్యుకేషన్ కోర్సెస్ క్యాట్, జీఆర్ఈ, జీమ్యాట్ అనేది చూస్తాం. అండ్ గవర్నమెంట్ నాన్ పిఎస్సీ జాబ్స్ లైక్ ఆర్బీఐ గ్రేడ్ బి అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సీ, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అనేది చూస్తాము. మనం పూర్తిగా లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రతి కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ చూడండి, 7893899553, ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు వెంటనే సొల్యూషన్ అనేది తెలుసుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుందన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ.